అమ్మవారి యొక్క 98వ నామం సమయాచార తత్పరాయై నమః. సమయాచారం అంటే సమయం అనే ఆచారం మందు ఆసక్తి కలిగినది అని అర్థం. తత్పర అంటే ఆసక్తి అని, ఆసక్తి కలిగినది. ఈ సమయాచారంలో అంతర్ముఖ ధ్యానం, దీక్ష, శ్రద్ధ, ఏకాగ్రత ప్రాధాన్యం వహిస్తాయి. శరీరంలో ఉండే మూలాధారాది షట్చక్రాలతో శ్రీచక్ర స్వరూప సమన్వయం ఈ పద్ధతి యొక్క ధ్యేయం. మంత్రానికి మంత్రదేవతకు, దేవతకు ఆ దేవతను ఆరాధించే ఉపాసకుడికి చక్కని ఏకత్వ భావనా సిద్ధి ఈ అర్చనా విధానంలో లక్ష్యంగా ఉంటుందన్నమాట. అంతర్ముఖంగా జరిగే ఈ సమయాచారంలో జగుప్సాకరమైన హేయమైన సన్నివేశాలు కానీ అంశాలు కానీ ఉండవు. ఉపయోగించే ద్రవ్యాలు కూడా ఉపాసకుడిని సూక్ష్మలోకాల్లో విహరింపజేయడానికి అనుకూలంగా ఉంటాయి. అంతే తప్పితే మత్తులోనూ, మైకంలోనూ, నిషాలోనూ, ఆవేశంలోనూ ముంచెత్తవు. ఈ కారణం వల్లనే ఈ సహస్రనామాల్లో అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అనే నామం కూడా ముందు ముందు మనకి చెప్పబడుతుంది. ఈ సమయాచార పూర్ణ దీక్షలో చిట్ట చివరికి మనలో ఉండే కుండలిని శక్తిని సహస్రారంలో ఉండే శివునితో చేర్చి అటుపైన మళ్ళీ మూలాధారంలో ప్రవేశించే సమయం వరకు కూడా వేచి ఉండాలి. అందుకని ఈ పద్ధతిని సమయాచారం అన్నారని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే ఇక్కడ శాస్త్రి గారు కూడా ఏమన్నారంటే, ఈ పూర్వ దీక్షా విధాన వివరాలు గురువు యొక్క ముఖంగా, అంటే సద్గురువు యొక్క ముఖంగా తెలుసుకోవడమే మంచిదని ఇక్కడ నేనేమీ వివరించడం లేదని కూడా శాస్త్రి గారు చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా దీని అర్థం ఏమిటంటే, సమయాచారమునందు, సమయాచారాన్ని పాటించే వారి యందు ఎక్కువ ఆదరాన్ని చూపించున్నది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.